నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. షాద్నగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు న్యాయవాది కోమిరెడ్డి రాములు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి. రాములు అనుక్షణం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచేవారని కితాబు. విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాదు అంటూ టీడీపీ నేతల పోస్టర్ ఆవిష్కరణ. సీఎం జగన్ ఎన్నిసార్లు మాట తిప్పారో మడం తిప్పారో చెప్పాలని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్. విశాఖలో బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. ప్రైవేటీకరణ అడ్డుకునే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఒకటేనని స్పష్టం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, షాద్నగర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని, దేశం చూపు తెలంగాణ వైపు చూస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో ఎల్ఎన్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణానికి ప్రగతి ఫలాలు అందించడం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు వేడుకగా కొనసాగుతున్నాయని చెప్పారు. సార్ ఇక్కడ చూడండి మేడం. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రావడం చాలా సంతోషకరమైన విషయం. కానీ 2014 చెప్పినటువంటి ఆత్మహత్య సాక్షిగా తెలంగాణ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి పైన ఉన్నది. 8-9 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రావాల్సినటువంటి కార్పొరేట్ పోస్ట్ ఫ్యాక్టరీ, మైదానం రూపశ్రమ, ఎస్టీ విశ్వవిద్యాలయం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ కార్యక్రమం. మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు న్యాయవాది కోమిరెడ్డి రాములు కుటుంబాన్ని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు పరామర్శించి కోమిరెడ్డి రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను సభాపతిగా ఉన్నప్పుడు కోమిరెడ్డి రాములు శాసనసభ్యులుగా కొనసాగి నియోజక అభివృద్ధితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ సమస్యలపైన శాసనసభలో కానీ బయట కానీ చాలా పెద్ద ఎత్తున పోరాటాలు దిగారని, పదవిలో లేని సమయంలో సైతం ప్రజల వద్దనే ఉంటూ ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు వారి అవసరాలను తీరుస్తూ అటు న్యాయవాద వృత్తిలో సైతం హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రజలకు న్యాయం జరిగేలా వాదిస్తూ
ప్రజల సమస్యలు తీర్చేవాడని, అనుక్షణం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచేవారని, అటువంటి నాయకుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరమని, అలాగే రాములు సతీమణి జ్యోతక్కతో కూడా శాసనసభ్యుడిగా పనిచేశామని గుర్తు చేసుకున్నారు. రాములు గారు మా ప్రియ మిత్రులు. నేను సభాపతిగా ఉన్న సమయంలో వారు గౌరవ శాసనసభ్యులుగా మెట్పల్లి నియోజకవర్గానికి ఆ రోజు శాసనసభ్యుడిగా మెట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి, కరీంనగర్ జిల్లా అభివృద్ధితో పాటు ఆ రోజు తెలంగాణ సమస్యలపైన, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపైన శాసనసభలో కానీ బయట కానీ చాలా పెద్ద ఎత్తున చక్కగా వారి అవసరాలపై స్పందించే నాయకుడు. వారు శాసనసభ్యుడు లేని సమయంలో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజా సమస్యలే వారికి ధ్యేయంగా ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ, దాంట్లో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యన ఉంటూ, వారి అవసరాలు తీరుస్తూ, వారికి ఒక ధైర్యం కల్పించే ఒక శక్తిగా ఈ ప్రాంతంలో కలిగిన నాయకుడు కోమరెడ్డి రాములు గారు. వారు మన మధ్య లేరు. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రజల మధ్యన ఉంటూ పేద ప్రజలకు పోరాటే నాయకుల్లో రాములు గారు ఒక్క నాయకులు. మరి వారి వెంట పని చేశాను, వారి పనితీరు చూశాను. వారు కేవలం మెట్పల్లికే పరిమితం కాకుండా నియోజకవర్గ అభివృద్ధితో పాటు అటు హైదరాబాద్లో, ఢిల్లీలో ఒక చక్కని న్యాయవాదిగా పేద ప్రజల సమస్యలపై లీగల్ బ్యాటిల్స్లో కూడా ముందుండేవారు. మెట్పల్లి నియోజకవర్గంలో వారిది ఒక మార్క్ ఉంది. ప్రత్యేకమైన అభివృద్ధి వారు చేసినవి ఇక్కడ ప్రజలకు ఆ సౌకర్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఎక్కడైనా ఎప్పుడైనా బలహీన వర్గాలకు వారి అవసరాలకు ఏ అవసరం ఉన్నా, ఏ పోరాటం అవసరం ఉన్నా వారందరికీ మొదలు గుర్తుకొచ్చే నాయకుడు కోమరెడ్డి రాములు గారు. మరి అటువంటి ఒక గొప్ప మిత్రుణ్ణి, నాయకుణ్ణి కోల్పోయామనే బాధతో ఈరోజు మెట్పల్లికి వచ్చి మరి మా శ్రద్ధాంజలి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సోదరిమణి జ్యోతక్క గారు, వారితో కూడా శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం వచ్చినుండే. మరి కుటుంబం అంతా కూడా, కోమరెడ్డి రాములు గారి కుటుంబం అంతా కూడా, వారు, వారి సభ్యుమణి, వారి పిల్లలు ఎప్పుడు కూడా పేద ప్రజల సేవలో ఉన్నారు. ఈరోజు మేము వచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి కోమరెడ్డి రాములు గారి ఆశయాలు ఇంకా ఉండాలి అంటే మీరు. అదేవిధంగా నేను వారితో పాటుగా 99లో ఎమ్మెల్యేగా ఉంటున్నాను. చాలా మంచి వ్యక్తి, ఇప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాడు. వయసులో నాకు పెద్దవాడు కాబట్టి ఎప్పుడు కూడా నాకు చాలా తమ్ముళ్ళలాగా, నేను తమ్ముళ్ళ చూసుకునే వ్యక్తి అయినా, నాకు బంధువు కూడా ఆయన. వారు ఎప్పుడు ఫోన్ కూడా చేసేవారు నాకు, మా ఇంటి గురించి అడిగేవారు. వారు చనిపోయింది విన్న తర్వాత చాలా దిగ్భ్రాంతి ఉండేది మేమందరం కూడా. మరి ఈరోజు వారి మరణం మరి వారి కుటుంబానికి కూడా తీరని లోటు, ప్రాంతం ప్రజలకు కూడా తీరని లోటు. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయాలని తప్పన ప్రవేశం లేకున్నారు. ఇప్పుడు ప్రజల గురించి స్పందించే వ్యక్తి, ఆ వ్యక్తి హఠాత్తుగా మరణించడం మనందరికీ బాధ అనిపించింది. ముఖ్యంగా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు స్థైర్యాన్ని ఇవ్వాలని, వారి బాటలో కూడా వారి కుమారులు కూడా నడవాలని మరి మా అందరి యొక్క సహకారం వారి కుటుంబానికి, వారికి పూర్తిగా ఉంటుందని
ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాదు అంటూ విశాఖలో టీడీపీ నేతలు పోస్టర్ను విడుదల చేశారు. నగరంలో పార్టీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, తెలుగు మహిళలు పోస్టర్ విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ వీధుల్లో సంచులు వేసుకుని వైసీపీ భజన బృందం తిరుగుతోందని, సంచుల్లో ఉన్న స్టిక్కర్ తీసి ప్రతి ఇంటికి వాళ్లే అంటించుకుంటున్నారని విమర్శించారు. జగన్ భవిష్యత్తు అని ప్రజలు చెప్పుకోవాలి కానీ స్టిక్కర్ అంటించుకోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ స్టిక్కర్ పథకానికి నాంది పలికారని విమర్శించారు. సీఎం జగన్ ఎన్నిసార్లు మాట తిప్పారో మడం తిప్పారో ఆయనే చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. స్టిక్కర్ బయటకు తీస్తున్నారు. ఆ స్టిక్కర్ బయటకు తీసి వాళ్ళే వచ్చి వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళే అంటించుకుంటున్నారు. ఇందుకే ఆ స్టిక్కర్ ఏందిరా అంటే జగన్ అన్నే మా భవిష్యత్ అని ఏదో సంథింగ్ ఏదో టైప్ ఆఫ్ ఒక స్లోగన్తో ఒక స్టిక్కర్ పెట్టారు. నాకు అసలు షాక్ నిజంగా. అంటే జనాలు అనుకోవాలి అతగాడి మీద, నేను ఆ పేరు పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నా, అతగాడి మీద నమ్మకం ఉందనో అతనే మా భవిష్యత్తునో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ప్రజలు అనుకోవాల్సింది పోయి ఈ సంచులు వేసుకొని భజన బృందం కాస్త వీధుల్లో పడి సంచుల్లోంచి ఒక స్టిక్కర్ తీసి స్టిక్కర్ అతికించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జగనన్న స్టిక్కర్ పథకం అనేది ఏదో కొత్తగా లాంచ్ చేశారు. విషయం ఏంటంటే, కర్మ ఏంటంటే, మేము ఇదేం కర్మరా బాబు అని కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇట్ ఇస్ కరెక్ట్ స్లోగన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని. 15 నెలల నుంచి బెయిల్ మీద ఉన్నవాడు, బెయిల్ రద్దయితే ఏ జైలుకి వెళ్తాడో ఎక్కడుంటాడో కూడా తెలియనివాడు, అవినీతి కూపంలో కూరుకుపోయినవాడు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పి ప్రజలు అనుకోవడం అనేది ఎంత కర్మ ఒకసారి ఆలోచించండి. అంటే ఈరోజు 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని 15 నెలల నుంచి బెయిల్ మీద ఉండి, ఎప్పుడు బెయిల్ రద్దు అయితే ఎక్కడికి వెళ్తాడో ఏ జైల్లో కూర్చుంటాడో తెలియని వాడు ఈ రాష్ట్రానికి భవిష్యత్తా? ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకమా? ఇదేనా ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా మోసపూరితమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడంలో ఇదొక ఎత్తా? ఈరోజు 2017 నుంచి ప్రజా సంకల్ప యాత్ర అని ఒక యాత్రను స్టార్ట్ చేసుకొని ముద్దులు పెట్టుకొని బుగ్గలు నిమురుకొని తలలు నిమురుకొని ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆఖరికి తండ్రి బొమ్మ అడ్డం పెట్టుకొని ఆ రోజు తల్లిని చెల్లిని కూడా వీధుల్లోకి తిప్పి బయటకు వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్న మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల కోపాలే ఎక్కువైనాయి తప్పించి, పాపాల కుప్పలే ఎక్కువైనాయి తప్పించి ఈ రోజు వరకు ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఏముందని ఈరోజు అతగాడిని తీసుకొచ్చి మా భవిష్యత్తు మా నమ్మకం అని ప్రజలు అనుకుంటారో చెప్పాలి. మాట్లాడితే మాట తప్పుడు మడమ తిప్పుడు. ఈ పదం వింటే ఈసారి వైసీపీ నాయకుల తాలూకు నాలుకలు కోసేయాలి ప్రజలు. నిజంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక మాకు కడుపు రగులుతోంది. 2017 నుంచి 19 వరకు ఎలక్షన్ల ముందు వరకు ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని పచ్చి అబద్ధాలు ఆడాడు. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడరా అంటే 16 నెలలు చెప్పకూడదు తిని ఇప్పటికీ కూడా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడు ఈరోజు ఆ రోజు మనం మాట్లాడితే పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. పెన్షన్ విషయంలోని పెంచుకుంటూ పోతాను అన్నాడు. ఆ పెంచుకుంటూ పోయేది 250 రూపాయలు కాస్త పోయే ఇంకా 2002 ఇప్పుడు ఈ రోజుకి 3000 రూపాయలని అవ్వాలి పెన్షన్. అది కూడా ఈరోజు 2750 రూపాయలు. నేను ఈరోజు ప్రెస్లో మాట్లాడుతున్న ఏ మాటకైనా నా దగ్గర నిబద్ధత లేకపోతే, ఇందులో సత్యం లేకపోతే, ఎవరు దీని మీద చర్చకు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా. ఎవరు వచ్చినా సిద్ధంగా ఉంటా. అది క్రింద స్థాయి కార్యకర్త వస్తాడా, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేకపోతే భారతిరెడ్డి గారు వస్తారా, వారెవర్ మేబీ ఎవరు వచ్చినా నేను సిద్ధంగా ఉంటా దీని మీద చర్చకి. మద్యం ఎలక్షన్ ముందు వరకు కూడా నవరత్నాలని చెప్పి వాళ్ళ అయ్యి పేరు పెట్టుకున్నాడు. ఇది నేను సాక్షి వెబ్సైట్ నుంచి తీసిన పిక్. ఇది మీరు ఎక్కడైనా గూగుల్లోకి వెళ్ళి చూసుకున్న ఫస్ట్ ఈ పిక్ కనిపిస్తుంది. ఆ రోజు తండ్రి కావాలి ఎందుకు అంటే రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాకపోతే జగన్ నథింగ్. కాబట్టి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఇందులో ఒకసారి మద్య నిషేధం నవరత్నాల్లో భాగం ఒకసారి క్లియర్గా చూడండి. మద్య నిషేధం కరెక్ట్గా 1 సంవత్సరం అయిందండి. బాబు రుచి మరిగిన వెంటనే పోస్టర్ మారిపోయింది. సీఎం కుర్చీలో కూర్చునిపోయాడు కదా, అయ్య కూడా అవసరం లేదు. వెంటనే అయ్య పక్కకి వెళ్ళిపోయాడు. మద్య నిషేధం కాస్త మద్య నియంత్రణ అయింది. వెర్రిబాగులో ఎవర్రా అంటే జనాలు, మహిళలు. జనాల మీద జగన్కున్న ప్రేమ ఎలాంటిదో చెప్పనా?
కోళ్ళ ఫారం యజమానికి కోళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి జనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే. ఎప్పుడు కోసుకు తినడానికి మేపుతా ఉంటాడు కోళ్ళ ఫారం యజమాని, ఎప్పుడు అమ్ముకోవడానికి మేపుతా ఉంటాడు. వాటికి ఫీడ్ వేస్తాడు, ఇంజక్షన్లు వేస్తాడు, వాటికి టెంపరేచర్ పెడతాడు, ఏసీలు పెడతాడు, అన్ని సౌకర్యాలు ఇస్తాడు. ఎట్టకేళ్ళకి ఏం చేస్తాడు అంటే మొత్తం అన్ని తీసుకెళ్ళి కోయించేస్తాడు. భారత రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం విశాఖలో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్న అధ్యక్షుడు తోట చంద్రశేఖర్కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. 3 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్న తోట చంద్రశేఖర్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దీక్షకు మద్దతు తెలియజేస్తూ వారి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. ప్రైవేటీకరణ అడ్డుకునే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనని, నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్ష పార్టీలకు లేదని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులతో చర్చలు జరపటం, వారితో కలిసి సంఘీభాగం తెలియజేయటం, దాని నిమిత్తంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎల్లుండు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు అలానే ఉద్యోగులతో కలిసి వారితో మా ఆలోచనలు పంచుకుంటాము, వారికి మా సంఘీభావం వ్యక్తం చేస్తాము. అలానే ఈ ప్రైవేటీకరణని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కానివ్వకుండా అడ్డుకుంటాము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలిస్తున్నటువంటి పాలకపక్షం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ అన్నీ బీజేపీతో అంటకాగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ వారికి లేవు. ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంటు అదే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గానే ఉండాలని డిమాండ్ చేస్తున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యంగా అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. నేను ఈరోజు మళ్ళీ డీటెయిల్డ్గా మీటింగ్లో మాట్లాడతాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను మా స్వాగతంలో పాల్పంచినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. గట్కేసర్లోని ద్వారకా నగర్లో రాములు అనే వ్యక్తి ఇంట్లో చోరీ కలకలం రేపింది. బయటికి వెళ్ళొచ్చేసరికి ఇల్లు గుల్ల చేసేశారు దొంగలు. రాములు కుటుంబం ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని 9 లక్షల నగదు, 15 తులాల బంగారం దొంగలు వెతుకువెళ్లారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. జనగామ జిల్లా దిశ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్యకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాపాల పోడుదండ నుండి పల్లె మల్కాపూర్ వరకు 3.74 లక్షల రోడ్డు కోసం నిధులు మంజూరు చేయించారని, బంజారా భవన్కు 2 కోట్లు మంజూరు చేయించారని, అందుకే ఎమ్మెల్యే రాజయ్యకు పాలాభిషేకం చేశామని తెలిపారు. మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు గన్పూర్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు 2 కోట్లు బంజారా భవన్కు శాంక్షన్ చేసింది. అన్ని నియోజకవర్గాల ఎవరైనా ఉండని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇంకెవరైనా ఉండని వారు ఎమ్మెల్యే గారికి చేదోడు వాదోడుగా ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఓన్లీ మన నియోజకవర్గంలోనే నేనే 2 కోట్లు తీసుకొచ్చినని మన పార్టీలోనే ఉండి మనకు ఇటు అటు చేస్తున్న నాయకుడు, ఆ నాయకుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. గిరిజనుల మీద ప్రేమ ఉంటే మీరు ప్రతి తండాకు ఒక శివలాల్ మహారాజ్ టెంపుల్ను నిర్మించడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వండి. మీకు మా గిరిజనుల మీద ప్రేమ ఉంటే, మా తండాల మీద ప్రేమ ఉంటే ప్రతి తండాకు మా గ్రామ పంచాయతీ దగ్గర
5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 7 మండలాల్లో దగ్గర 40 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు శివలాల్ మహారాజ్ గుడి కట్టేయడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వండి. కానీ 119 నియోజకవర్గాల్లో 2 కోట్లు బంజారా భవన్కు శాంక్షన్ అయిన ఈ నిధులు నేనే తీసుకొచ్చిన అంటే ఇది కరెక్ట్ కాదు. దయచేసి మనమందరం కలిసి ఉండాలి. ముందు వచ్చేది మన ప్రభుత్వము, మీరు మాకు చేదోడు వాదోడుగా ఉండాలి. రేపు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. వారికి మీరు చేదోడు వాదోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. కావున ఒకటే పార్టీలో ఉండి మీరు చివాకులు అవాకులు మాట్లాడితే మేము సహించలేదని ఈ మీడియా పక్షాన మేము తెలియజేస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో రావి మనమాథరావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ప్రగతి మైదానం భజన మందిర్ దగ్గర రైలు పట్టాలు భజన మందిర్ గుడి కొంచెం మిస్లీనియస్ గా ఎవడెవడు అక్కడ కూర్చోవడానికి అవకాశాలు ఉండేవి. ఈ ప్లేస్ కూడా కొంచెం త్వరగా. బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదని SCEU, SKCS నాయకులు అన్నారు. కొత్తగూడెంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద SCEU, SCKS ఆధ్వర్యంలో మోడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద నరసింహారావు మాట్లాడుతూ అమ్మలాంటి సింగరేణిని అమ్మాలని కంకణ కట్టుకున్న దుర్మార్గుడు మోడీని గద్దె దించే విధంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల పట్ల తన వైఖరిని, నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. అధికారులే రిపోర్టులు చెప్తా ఉన్నారు, మొత్తం అగ్రస్థానంలో ఉన్నారు. ఏ ప్రైవేటు పెట్టుబడిదారులు కూడా ఇంత గణనీయమైనటువంటి ఉత్పత్తి చేసినటువంటి సంస్థలు ఎవరు కూడా లేరని చెప్పేసి లాభాల్లో నడుస్తున్నటువంటి సంస్థలను చెప్తా ఉన్నారు. అంటే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలుగా కోల్ ఇండియా, సింగరేణి మనుగడ కొనసాగుతూ ఉంటే వీటికి బ్లాకులు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటున్నారు. అంటే ఈ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం వల్ల ప్రయోజనం ఎవరి కోసం? ఇక్కడ ఈరోజు ప్రైవేటీకరణ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా లేకుండా చేసి అవుట్ సోర్సింగ్ పేరుతోని మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున దోపిడీ చేయడానికి వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చట్టాలు కూడా మార్చేసి మొత్తం కూడా పెద్ద ఎత్తున వాళ్ళని దోపిడీ చేయడానికి ఈ యొక్క మోడీ గారు ఈ ప్రైవేటీకరణ విధానాలు తీసుకొస్తా ఉన్నాడు. కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్న లక్ష్యంతో అభిమాన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ను ఏర్పాటు చేశామని హాస్పిటల్ యాజమాన్యం గునగోకు లోతు మంగీలాల్, నరేంద్ర విలాసాగరపు, షేక్ మదార్ తెలిపారు. అభిమాన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగరాజు, DCHS రవిబాబు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేట్లు అన్ని వర్గాల ప్రజలకు వైద్యం అందేలా చూడాలని ఆకాంక్షించారు. లాభమే ధ్యేయంగా నేడు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటున్నాయని వాటికి ధీటుగా వైద్యం అందేలా కృషి చేయాలని అన్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ముసలపాడు సర్పంచ్ పతి వెంకటరమణారెడ్డి వాలంటీర్లు మునులపాడు పంచాయతీలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 650 గడపలు పూర్తి చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని జగనన్న చేసిన పనులు పథకాల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రతి గడపకు వెళ్లి జగన్ చేసిన పథకాలు జగన్ చేసిన మంచి పనుల గురించి వివరించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గం నుండి రెడ్డిపాలెం గ్రామానికి కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి హాజరయ్యారు. ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుని ముందస్తు ఎన్నికలకు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై గ్రామ పెద్దలతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలు, దౌర్జన్యాలు, మైనింగ్ మాఫియాల గురించి గ్రామ పెద్దలతో మాట్లాడారు. రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించేందుకు ముందస్తు జాగ్రత్తలతో నడుం బిగించాలని సూచించారు. ముందుకు వస్తే వాళ్ళు వెనక కూడా వచ్చేస్తారు. వెనక కూడా కొంచెం ముందర విశాఖపట్నం జిల్లా మధురవాడ వద్ద గల క్రికెట్ బి స్టేడియంలో తలసల విజయమోహన్ విఘ్నేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధురవాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ట్రోఫీ జెర్సీలను మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను క్రీడా మంత్రిగా ఉండేటప్పుడు క్రీడలకు పెద్దపీట వేశానని, యువకులందరూ ఖాళీ స్థలాలను, క్రీడా మైదానాలను వాడుకోవడం ద్వారా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ మధురవాడ ప్రీమియర్ లీగ్ను బైపిల్ల ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ఫెన్సింగ్ కాంపౌండ్ వాళ్ళు కట్టండి, కాంపౌండ్ వాళ్ళు కట్టలేకపోతే కనీసం ఫెన్సింగ్ అన్నా వేసి వాటిని కాపాడమని. కానీ ఎంతమంది మీ స్పోర్ట్స్ లవర్స్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎక్కడైతే ఆ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో గ్రౌండ్స్ మనం ఈ పార్కులు ఎలాగో డెవలప్ చేస్తున్నాం జీవీఎంసీ కానీ కూడా, కానీ వాటితో పాటు ఈ గ్రౌండ్స్ కూడా డెవలప్ చేస్తే తప్పనిసరిగా యూత్ ఈ చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండటం, వాళ్ళల్లో మరి ఫిట్నెస్ గురించి మనందరికీ ఇప్పుడు తెలుసు. కరోనా తర్వాత ఆ ఫిట్నెస్ వాల్యూ అంటే తెలిసింది. వాడు అడుగుతున్నవాడైనా అంబానీ అయినా. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. షాద్నగర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు న్యాయవాది కోమిరెడ్డి రాములు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి. రాములు అనుక్షణం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచేవారని కితాబు. విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాదు అంటూ టీడీపీ నేతల పోస్టర్ ఆవిష్కరణ. సీఎం జగన్ ఎన్నిసార్లు మాట తిప్పారో మడం తిప్పారో చెప్పాలని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్. విశాఖలో బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. ప్రైవేటీకరణ అడ్డుకునే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఒకటేనని స్పష్టం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.